ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే అందరూ క్యూ కట్టేశారు. ఇందిరమ్మ ఎల్ఐజీ ఇల్లులో అయితే ఓపెన్ అయిపోయింది. ఆగస్టు 10వ తేదీ అయితే లాస్ట్. అయితే చాలామందికి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆన్లైన్లో అప్లై చేసుకుని అంటున్నారు. చేసుకున్న తర్వాత మొత్తం పూర్తి వివరాలు నింపిన తర్వాత అయితే పేమెంట్ అయితే చేసిన తర్వాత పేమెంట్ వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి చూసేసరికి స్ట్రక్ అయిపోయి సర్వర్ ప్రాబ్లం అని అలా పేమెంట్లు అయితే కట్ అయిపోతున్నాయి. చాలామంది అయితే లైన్లో నిల్చుంటున్నారు. సో టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళైతే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. చాలాసార్లు చేసిన తర్వాత ఒక 10-15 ఫోన్లతో ఒక 2-3 గంటలు నించున్నాక ఒకసారి అయితే లిఫ్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకో నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నారు ప్రాబ్లం విన్న ఇమేజ్ తోటి. సో అవి చేసిన తర్వాత కూడా ప్రాబ్లం అయితే చాలామందికి ఇంకా సాల్వ్ అయితే అవ్వట్లేదని చెప్పి వేరే వాళ్ళు చెప్తున్నారు. 2-3 రోజులైనా కూడా ఇంకా అవ్వలేదు అంటున్నారు. మరి ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. వెంటనే దీనిపైన అయితే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రజలు కోరుతున్నారు. ఇటు ఈ సేవ దగ్గర నుంచి అయితే కట్టిన వాళ్ళకి మాత్రం పేమెంట్ అయిపోతుంది. అందుకని చాలామంది వచ్చి అయితే లైన్లో నించుంటున్నారు. లైన్లో వచ్చి వాళ్ళు అయితే అప్లై చేస్తున్నారు. సో ఇది మన ఇందిరమ్మ ఇండ్ల కథ. పొంగులేటి శ్రీనివాస్ గారు మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టామండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామంటున్నారు. కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా క్రియేట్ అవుతున్నాయి. అండ్ 10,164 రూపాయలు అయితే పట్టుకొని వెళ్ళాలి, లేదా ఆన్లైన్లో కట్ అయినా కూడా అంతే అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరైతే కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేము చెప్తాము. సో ఈ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇది ఇందిరమ్మ ఇల్లుల టోల్ ఫ్రీ నెంబరు మనం ఇందాక పెట్టాం కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అయితే కలుస్తుంది. కానీ చాలాసేపు వేచి ఉండాలి. అసలు ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయినా కూడా వీళ్ళు ఇంకా అలాగే చిన్న నంబర్కి ఫోన్ చేసినా కూడా చాలా గంటల తరబడి అయితే వెయిట్ చేపిస్తున్నారు. అలాగే ప్రాబ్లమ్ని కూడా ఇంకా సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా ప్రైవేట్ రంగంలో అయితే ఇటువంటి ప్రాబ్లం వస్తే ఒక అరగంటలో 1 అవర్లో మొత్తం సాల్వ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం మీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.